గతంలో 2017లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలంతా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశానికి తెలుసు. మా పంజా సెంటర్లో రాత్రి పోయి ప్రార్థన చేసి పొద్దున వచ్చేటప్పటికి 2 దర్గాలు ఆ మూల్లో 10వ నెంబర్ ప్లాట్ఫారం మూల్లో పాత గుడ్డలు అమ్మే కాడ దుర్గమ్మ గుడి 70 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి దర్గాలు ఉన్నాయి. నిలువున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూల్చారు. రామారపాడు రింగు వద్ద నేను మసీద్లో నేను ఇమామత్ చేసేవాడిని. అతను మౌజన్ చేసేవాళ్ళు. పొద్దున్నే రాత్రి నమాజు చదివించాము. పొద్దున్నే 5:30కి వచ్చేటప్పుడు భూమట్టం చేశారమ్మా. అది రామారపాడు రింగు కాడ మాదే కాకుండా 2 దేవాలయాలు కూల్చారు. మరి ఇక్కడ మన కోసమా ఇది ఆయన కుమ్మరిపాలెంలో ఆ రోజు మా స్నేహితులు హిందూ ముస్లిం క్రైస్తవులు స్నేహితంగా ఉంటాం. అక్కడ చర్చిలు కూల్చిన సంగతి నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? గుళ్ళు దర్గాలు ఆ శనేశ్వరాలయం జోలికి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. పద్మావతి ఘాట్ కాడ సీతమ్మ పాదాలు కూల్చిన సంగతి తెలుసు. ఈరోజు కొంతమంది పూజారులు వాళ్లకు లక్షలు ముట్టినాయి. ఒకరు కూడా బయటికి రావడంలా. పూజారులు ప్రతి పూజారికి 5 లక్షలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చి మీకెందుకు మీరు ఇంట్లో కూర్చోండి అంటున్నారు. ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యత వర్ధిల్లాలని